వరంగల్ జిల్లాలో ఇంగిల్ పూల బతుకమ్మ సంబరాలకు సర్వం సిద్ధమైంది. 1000 స్తంభాల గుడి ఆవరణలో రాష్ట్ర స్థాయి బతుకమ్మ ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఈ బతుకమ్మ ప్రారంభోత్సవాల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు పాల్గొనున్నారు. వేలాది మంది మహిళలతో 1000 స్తంభాల గుడి పరిసరాలు సందడిగా మారనున్నాయని అంటున్న గుడి పూజారితో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలకు వేలైంది. వరంగల్ నగరం ఎంగిలిపూల బతుకమ్మకు ముస్తాబవుతుంది. ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు పూర్తిగా కసరత్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హనుమకొండ నగరంలోని వైస్తంబాల దేవాలయంలో ఉన్నాను. సాయంత్రం ఇక్కడ ఎంగిలిపూల బతుకమ్మకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, సురేఖ, జూపల్లి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. టూరిజం కావచ్చు, ఎండోమెంట్ సంబంధించినటువంటి అధికారులు నిన్నటి నుంచి కూడా ఏర్పాట్లను ముమ్మరంగా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకని మొదటగా వేస్తంబాల గుడి దేవాలయంలో ఎంగిలిపూల బతుకమ్మ నిర్వహిస్తారు, అసలు విషయం ఏదో తెలుసుకునే ప్రయత్నం నాకు అందుబాటులో వేస్తంబాల గుడి ప్రధాన చక్కులు ఆయనతో మాట్లాడదాం. ఎందుకని ఈ రోజు ఎంగిలిపూల బతుకమ్మను మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడే నిర్వహిస్తుంది, ఎటువంటి విషయం ఏం చెప్తారు? ఏదైనా కానీ చరిత్రను చూసుకోవాలి. చరిత్ర అంటేనే వరంగల్ జిల్లా. దాంతోపాటు మనం చూసుకున్నట్టుగా అయితే ఎంగిలిపూల బతుకమ్మ పితరమావాస రోజు ఆడడం అనేది ఆచారం. ఆచారానికి శాస్త్రానికి సంబంధం లేదు. ఇది ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటిది. ఎందుకంటే మన తల్లులు తాతలు వీళ్ళందరూ కూడా ఆడినటువంటి సాంప్రదాయాన్నే మనం ఆడుతున్నాం. అయితే 1000 స్తంభాల గుళ్ళో ఎందుకు ఆడాలంటే నాడు కాకతీయుల నుంచి కూడా ఇది ముఖ్యంగా బతుకమ్మ పేరు కంటే ముఖ్యంగా పుష్పగౌరి వ్రతము అని పిలుస్తారు శాస్త్రపరంగా. పుష్పగౌరి వ్రతం అంటే 21 పుష్పాలతోని అలంకరించి అందులో గౌరవం చేసి పూజ చేయడం జరుగుతుంది. దాన్ని బతుకమ్మగా మనం పిలవడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి ఫస్ట్ రోజు ఏదైతే మన ఎంగిలిపూల బతుకమ్మ అంటే గౌరమ్మగా పిలుస్తాం. గౌరమ్మ ఎవరు? శివుని యొక్క సతీమణి. కాబట్టి శివుని దగ్గర ఏదైతే మనం మొదటి రోజు ఆడతామో మనం చూడండి, మనం ఒక శివాలయంలోనే కాదు, ప్రాచీనమైనటువంటి దేవాలయాలలో ఎన్నిట్లలో శివాలయంలో ఆడడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. మొదటి రోజు ఖచ్చితంగా శివాలయంలో ఆడతారు, చివరి రోజు అమ్మవారి దగ్గర ఆడడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. కాబట్టి దానికి అనుకూలంగానే మన దగ్గర కాలు గడిపి చేతి ఆడిన తర్వాతనే తెలంగాణ వ్యాప్తంగా కూడా బతుకమ్మ అనేది ప్రారంభం అవుతున్నది. దానికి అనుకూలంగానే అందరూ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. వాళ్ళ యొక్క ఆలోచన ఈ సంవత్సరం చాలా బాగున్నది. ఎందుకంటే ఏదైనా కానీ దేవాలయం నుంచే మన ఆచారాలు మొదలు కావాలి. ప్రాచీనమైనటువంటి కట్టడాలు కూడా దానికి నిదర్శనము అనేది దాని యొక్క ప్రతిష్టాత్మక తీసుకొని మన దగ్గర కానివ్వండి, ప్రతి ఒక్క జిల్లాలో చేసుకుని పిల్లరమల దేవాలయం అనేది ఎవరికి కూడా తెలియదు. అటువంటి చారిత్రాత్మక దేవాలయాలలో కూడా బతుకమ్మ సంబరాలను చేస్తున్నారు. చాలా సంతోషదాయకం. దీన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క మహిళ కూడా కట్టం కట్టాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మహిళలకు చాలా సదుపాయమైనటువంటి ఎన్నో విషయాలలో ముందుండి చేస్తున్నారు. అటువంటిది బతుకమ్మ ఉత్సవం వాళ్ళ ఇంటి పండుగగా చేస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీరు వచ్చి అమ్మవారిని యొక్క అనుగ్రహంతో, ఎందుకంటే ఇంట్లో అందరూ కూడా బాగుండాలి, ఆ శివుని యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని చెప్పేసి మీకు కూడా చెప్తూ మీరు అందరూ కూడా వచ్చి ముందుగా ఏంటంటే మన శాస్త్రబద్ధంగా ఆడండి. చెప్పులు విప్పి చప్పట్లు కొట్టి మీ నోటితో పాట పాడిన తర్వాత మిగతా ఉత్సవం అంతా ఉత్సాహం అంతా చేయాలి. దాన్ని మనం అనుకూలంగా పెట్టాలి. ఈరోజు సాయంత్రం కూడా అట్టహాసంగా మన దగ్గర ఎవరు చూడని విధంగా, ఎవరు ఆలోచించని విధంగా పెద్ద ఎత్తున ప్రారంభం అవుతున్నది. ఎందుకంటే స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ సుమారు 10 రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగంతో కలెక్టర్ గారు కూడా సమీక్ష చేయడం జరిగింది, స్వయంగా చూడడం కూడా జరిగింది. అందుకనే మనం ఏంటంటే ముఖ్యంగా మనకు అనుకూలంగా చేసేటటువంటి ప్రభుత్వానికి కానీ లేక ఇంకా అయినటువంటి యాజమాన్యంగా మనకు సానుకూలంగా ఇవ్వాలి. ఎందుకంటే మనం ఆడుకోవడానికి ఇంతమంది అవకాశం ఇచ్చడం, మీరందరూ రావాలి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగింది. వాళ్ళందరూ కూడా విద్యుత్ అలంకరణ కానీ, స్టేజ్ కానివ్వండి, వచ్చినటువంటి వాళ్ళకి పాటలు కానివ్వండి, లేకుంటే వైద్య సంబంధించినటువంటి కానీ, పోలీస్ శాఖ కానివ్వండి, దాంతోపాటు మంచినీటి సౌకర్యం కానీ, ఇటువంటి అన్నింటిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి రోజు కూడా మన దేవాలయంలో దేవీ శరణవరాత్రులు కూడా ప్రత్యేకంగా ప్రారంభం చేయడం జరుగుతుంది. కాబట్టి దాంతోపాటు ఏంటంటే ప్రజలందరికీ కూడా 2 విషయాలలో అనుమానం ఉన్నది. ఇవాటి రోజున సూర్యగ్రహణం ఉన్నదా? ఎటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో కనపడదు. ఎవరు కూడా ఆచరించాల్సిన అవసరం లేదు. పొద్దుల పెద్దల బియ్యం కిచ్చుకోవాలి, సాయంత్రం అమ్మవారు బతుకమ్మను ఆడాలి. దాంతోపాటు ఈసారి దుర్గాష్టమి రోజే మనం సద్దుల బతుకమ్మ చేసుకోవాలంటే, దుర్గాష్టమికి మళ్ళీ చెప్పాను, శాస్త్రానికి ఆచారానికి సంబంధం లేదు. కాబట్టి 29 తారీఖు సద్దుల బతుకమ్మ వస్తున్నది. ఖచ్చితంగా అందరూ కూడా చేసుకోండి. దుర్గాష్టమితో దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ప్రాంతానికి సంబంధించినటువంటి ఆచారం. ఇప్పుడు మనం వేములవాడ క్షేత్రంలో చూసుకుంటే 7 రోజులు ఆడతాడు, ఇంకో చోట 5 రోజులు ఆడతాడు. కాబట్టి 8 రోజులే ఆడాలన్నా 9 రోజులు ఆడాలన్నా ఎక్కడా లేదు. నిన్నటి రోజున బొడ్డమ్మను ముగించడం జరిగింది. ఈరోజు బతుకమ్మను వేయడం జరుగుతుంది. దాంతోపాటు 29 తారీఖు సద్దుల బతుకమ్మ పద్మాక్షి వేదికను కూడా పెద్ద ఎత్తున చేసుకోవాలని మేము అందరిని కోరుకుంటూ మీ అందరూ కూడా శుభాశీస్సులు.
ఇది వేస్తంబల గుడి అర్చకుల అభిప్రాయం అయితే ఈరోజు సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా ఈ బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. ఈసారి ప్రభుత్వం 9 రోజుల పాటు వివిధ జిల్లాల్లో ఏర్పాట్లను చేసి బతుకమ్మ పండుగలకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. సాయంత్రం ఇదే ప్రాంగణంలో ఎంగిలిపూల బతుకమ్మ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. పెద్ద ఎత్తున లైటింగ్స్ కావచ్చు, మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మిగతా 4 మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ శాఖ కావచ్చు, అన్ని శాఖల సంబంధించినటువంటి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టూరిజం, ఎండోమెంటు, ఇటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లైటింగ్ ప్రత్యేక ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ దగ్గరుండి ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎందుకంటే ఎంగిలిపూల బతుకమ్మకు పెద్ద ఎత్తున మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి నేపథ్యంలో మహిళలకు కావచ్చు, మిగతా వారికి ఎటువంటి ఇబ్బందులు తగ్గకుండా వేస్తంబల గుడి ఆవరణలో వాటర్ కావచ్చు, టెంపరవరీ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉత్సవాల్లో జోష్ నింపేలా సౌండ్ సిస్టమ్ను కూడా, లైటింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం వేస్తంబల గుడి ఆలయంలో డీజే స్టెప్పులతో కావచ్చు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పాటలతో దద్దరిల్లిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించినటువంటి వేడుకలకు సంబంధంగా మహిళలంతా పాల్గొని విజయవంతం చేయాలని స్థానికంగా అధికారులు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. వేస్తంబల గుడి ఆలయంలో ఎంగిలిపూల బతుకమ్మలకైతే ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి, ప్రైమ్ న్యూస్, వేస్తంబల గుడి నుంచి.